తొలి వేదకాలం. తొలి వేదకాలం క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 మధ్య గల కాలం. దీనికే ఋగ్వేద కాలం నాగరికత అని పేరు. వీరు తెగలుగా జీవించేవారు. ఈ తెగలను భారత, పురు అని అనేవారు. పశువులతో తిరిగే ఆర్య బృందాలను గ్రామం అంటారు. గ్రామాధిపతిని గ్రామని అంటారు. గ్రామాల సముదాయంను విష్ అని అంటారు. ఆర్యగణముల మధ్య పచ్చిక బయళ్ళు కొరకు యుద్ధాలు జరుగుతుండేవి. ఈ యుద్ధాలు గవిస్తి అనే పేరు. గవిస్తి అనగా గోవుల కొరకు అన్వేషణ అని అర్థం. ఇంకా గణనాయకులను రాజన్, సామ్రాట్ అంటారు. రాజుకు సలహాలు ఇచ్చే సంస్థలు. సభ, వయోవృద్ధుల సభ కార్యనిర్వాహక విధులు కలిగి ఉండేవి. సమితి, సాధారణ శాసనసభ. గణ, యుద్ధ మండలి ఆయుధాలు, గుర్రాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటుంది. విధాత, మహిళల సభ సమితులను అధర్వణమేధం, కవల పిల్లలుగా వర్ణించింది. ఈ కాలంలో రాజు అంటే గణ ప్రముఖుడు మాత్రమే. గణ సభ్యులు రాజుకు చెల్లించే పన్నును బలి అంటారు. నాటి సమాజంలో సాధారణ నేరాలు గోగ్రహణము, గోవుల దొంగతనం, బందిపోటు దొంగల మోసం చేయటం. వీరికి స్థిర సైన్యం లేదు. తొలి వేదకాలం నాటి ముఖ్య అధికారాలు: సేనాని, సైన్యాధ్యక్షుడు, పురోహితుడు, జ్యోతిష్య క్రతువుల నిర్వహణ, బాగాదుగా పన్నులు వసూలు చేయు అధికారి, శతాపతి 100 స్థలాలకి అధిపతి, స్థపతి బాహ్య స్థలాలకి అధిపతి, సంగీత్రి కోశాధికారి. సమాజం వీరి గణ వ్యవస్థ కలిగిన సామాజిక వ్యవస్థ. వీరిది పితృస్వామిక కుటుంబం. ఋగ్వేద ఆర్యులలో వర్ణ వ్యవస్థ లేదు. వీరు గణాలుగా గోత్రాలు కలిగి ఉండేవారు. గోత్రం అనే మాటకు పశువుల కొట్టం అని అర్థం. కుటుంబ పెద్ద తండ్రి. ఇతన్ని కులాప అని పిలిచేవారు. స్త్రీలకు స్వేచ్ఛ ఉంది. పురుషులతో సమానంగా మత కార్యకలాపాల్లో పాల్గొనేవారు. ఆర్యులందరూ మాంసాహారులే. పురుడాశయం అంటే పాయసం అత్యంత ఇష్టమైన భోజనం. అత్యంత ఇష్టమైన పానీయం సోమ. దీనిని గురించి ఋగ్వేదంలో 9వ మండలంలో కలదు. ప్రధాన ఆహారం బార్లీ, గోధుమ. ఉత్తరీయం పైన, అంతరీయం దోవతి ధరించేవారు. వీరు నిష్క అనే బంగారు నగ మెడలో ధరించేవారు. ఉపాస అనేది స్త్రీల శిరోభూషణం. కపర్ద అంటే పురుషులు స్త్రీల వలె జుట్టు పెంచుకొనుట. ప్రధాన క్రీడలు: జూదము, చదరంగము, రథాల పందాలు, ద్రోహిత్రి అనగా కుమార్తె. బాల్య వివాహాలు, సతీ ఆచారము, పరదా పద్ధతి, వితంతు వివాహాలు అమల్లో లేవు. తొలి వేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు విశ్వవర, ఆపాల, ఘోష, లోపాముద్ర. వీరి ఆర్థిక వ్యవస్థ. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ, తర్వాత వ్యవసాయం. వీరిది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. వీరు భూమిని 2 భాగాలుగా చేసేవారు. క్షేత్రం, యావలు పండించు భూమి. అరణ్యం, పశువులను మేపుకునే ప్రాంతం. కృషివల అనగా వ్యవసాయదారుడు. పశువులను వ్యవసాయం కొరకు కాక మాంసం కొరకు పెంచుకునేవారు. వీరికి నాగలి తెలుసు. వీరికి ఇనుము తెలియదు. వీరు వస్తు మార్పిడికి ప్రధానంగా గోవును ప్రమాణంగా ఉపయోగించేవారు. ఋగ్వేద కాలం నాటి వర్తక సంఘాలకు గణ అని పేరు. వాణిజ్య వడ్డీ వ్యాపారం చేసే అనార్య తెగ. చేతి వృత్తుల్లో ప్రధాన వర్గం వడ్రంగి. కర్మర అనగా లోహ పరికరాలను తయారు చేయువారు. హిరణ్యకార అనగా బంగారు ఆభరణాలు తయారు చేయువారు. మత పరిస్థితులు. వీరు ప్రకృతి శక్తుల్ని ఆరాధించేవారు. వీరు పితృస్వామిక వ్యవస్థను కలిగి ఉన్నారు. కావున దేవతల్లో అధికులు పురుషులే. 33 మంది దేవతలను ఆరాధించారు. వీరి దేవతలను 3 రకాలుగా వర్గీకరించారు. స్వర్ణ దేవతలు, డ్యూస్ స్వర్గానికి దేవుడు. వాతావరణ దేవతలు, వర్ణుడు, మారుతి. భూదేవతలు, అగ్ని, సోముడు.
వీరి ప్రధాన దేవతలు ఇంద్రుడు, మొదటి స్థానం యుద్ధదేవుడు. అగ్ని, ధూమకేతు, దేవతలకు ఆర్యులకు మధ్యవర్తి. వర్ణుడు, వాతావరణ దేవత, నీతి, ధర్మం, శీలం మొదలగు వాటికి దేవుడు. సోముడు, వృక్షాధిపతి, ఇతని పేరు సోమరసం అని పిలువబడింది. అశ్విని దేవతలు, వైద్యానికి ప్రధానంగా శ్రీదేవతలు. అతిథి, శ్రీదేవతలు, అతిథి సకల దైవాలకు తల్లి. ఉషస్, ప్రాతకాల దేవత. మరత్తు, తుఫాను దేవత. సావిత్రి, సౌర దేవత. పుష్యాన్, వివాహాల దైవం. ఋగ్వేద కాలంలో దేవాలయాలు లేవు, విగ్రహారాధన తెలియదు. పూజా విధానాలు, ప్రార్థనలు, శ్లోకాలు, యజ్ఞాలు, యాగాలు. ఇతర అంశాలు. ఋగ్వేద కాలంలో అత్యంత ప్రధానమైన ప్రాధాన్యత పొందింది సరస్వతి. సరస్వతిని ఋగ్వేదంలో నదీమగా, నదులలో ఉత్తమమైనది వర్ణించబడింది. తొలి వేద కాలంలో సముద్రం గురించి తెలియదు. సముద్రం అనగా సింధువు. వీరికి పులి తెలియదు. ఋగ్వేద కాలంలో సింధు నది ఉపనదులు ఈ విధంగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో సట్లెజ్, శత్రువుది, బియాస్, విపాస, అర్గికేయ, రావి, ఐరావతి, పరుష్యుని, సట్లెజ్, చీనా, చంద్రభాగ, అసికిని, జీలం, వితస్త. ఆసియాలో గుర్రపు స్వారీని ఆర్యులు ప్రవేశపెట్టారు. గాయత్రి మంత్రం ఋగ్వేదంలో 3వ మండలంలో కలదు. తొలి వేద కాలంలో జరిగిన అతి ప్రధాన యుద్ధం దాశరాజ గణ యుద్ధం. భారత వంశానికి చెందిన సుదాముడు, పురుష వంశానికి చెందిన పురుకుస్తల మధ్య రావి నదీ తీరాన జరిగింది. పురుకుస్తకు 10 మంది రాజులు సహకరించారు. పురుకుస్త ప్రధాని విశ్వామిత్ర, సుదాముని ప్రధాని వశిష్ఠ. దాశరాజు యుద్ధం జరుగుటకు కారణం రావి నది జలాల పచ్చిక బయళ్ల పంపిణీ కొరకు.